హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. మేమైతే ఇవాళ శ్రీశైలం ట్రిప్కి వెళ్తున్నాము. పొద్దున రెడీ అయ్యి మా ఇంటి నుంచి ఇక్కడికి వచ్చినాం అన్నమాట. నేను మా చెల్లె, మా డాడీ చిన్ననే. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ కొండబతి. ఈ వీడియోలో మా యొక్క శ్రీశైలం ప్రయాణం ఎలా జరిగిందో చూపిస్తాను. అందరికీ అర్థమయ్యేలా అక్కడ హిస్టరీ ఏంటో నేను వివరంగా చెప్తాను. శ్రీశైలం అనేది బ్రహ్మర్షి పర్వతంలా పురాణాల్లో చెప్పబడిందన్నమాట. ఇక్కడ శివుడు మల్లికార్జున స్వామి అవతారం, పార్వతీదేవి బ్రహ్మరాంబికాదేవి రూపంలో నివసిస్తారనమాట. సో ఈ ప్లేస్ అనేది రెండు విధాలుగా పవిత్రమైంది. మొదటగా ద్వాదశ జ్యోతిర్లింగంలో ఒకటి, ఇంకోటేమో అష్టాదశ శక్తిపీఠంలో ఒకటన్నమాట. అందుకే దీన్ని మోక్షప్రదాయక క్షేత్రం అంటారు, మోక్షాన్ని ఇచ్చే క్షేత్రం అన్నమాట. సో మేము బయలుదేరిన తర్వాత మార్నింగ్ ఇంకా టిఫిన్ రెస్టారెంట్స్ లో ఎందుకు చేయడం అని చెప్పి ఫ్రెష్ గా ఇట్లా ట్రాలీ పైన టిఫిన్స్ అమ్ముతుంటే అక్కడ తిన్నాము. అసలు చాలా బాగుంది. మేము తిని కాంప్లిమెంట్ ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీ అయ్యారనమాట. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ చిన్న బిజినెస్ ని ఎంకరేజ్ చేయడమే. సో కమింగ్ టు ది పాయింట్, అసలు హిస్టరీ ఏంటో నేను చెప్తాను. సో పార్వతీదేవి శివుడిని పొందడానికి మల్లెపూలతో పూజ చేసింది. అందుకోసమని శివుడికి అక్కడ మల్లికార్జున స్వామి అని పేరు వస్తుందన్నమాట. సో శ్రీశైలం అడుగున ప్రవహించే కృష్ణా నది, దానికి ఇక్కడ పాతాళ గంగా అని పేరు. మేము మాత్రం చాలా స్టెప్స్ దిగేది ఉంటుందని చెప్పి అక్కడికి వెళ్ళలేదు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వాటర్ ఫాల్, అది వచ్చేసి డిండి వాటర్ ఫాల్ అన్నమాట. చూస్తుంటే భలే అనిపించింది అసలు అక్కడ ఉన్నంత సేపు. కానీ చిన్నపిల్లలతో వెళ్తే కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే బస్సెస్ సడన్ గా వస్తున్నాయి. ఎంత హారన్ కొట్టినా కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఒక దిక్కు వాళ్ళ మీద కన్నేసి ఉంచాలన్నమాట. నా లైఫ్లోనే ఇది ఫస్ట్ టైం నేను వెళ్ళడము. అసలు ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. నేను, మా మమ్మీ, మా చెల్లి ఫస్ట్ టైం అన్నమాట. మా హస్బెండ్, మా డాడీ వెళ్ళినారు ఇంతకు ముందు ఒకసారి. మా అన్నయ్య వాళ్ళు అయితే ఒక 4-5 టైమ్స్ వెళ్ళినారు. అండ్ మా హస్బెండ్ ఎందుకు కనిపించట్లేదు వీడియోలో అంటే శబరిమలకి వెళ్ళారనమాట. స్వామిమాల వేసుకున్నారు కదా, ఇరుముడి కట్టుకొని శబరిమలకి వెళ్ళారు. సో తను లేరు, మేము ఒక్కరమే ఉన్నామని చెప్పి మా మమ్మీ వాళ్ళు ఉండే అనమాట. సో ఖాళీగా ఏం చేయాలి సాటర్డే సండే అని చెప్పి ఇట్లా శ్రీశైలం ప్లాన్ వేసిండ్రు అనమాట. నాకైతే ఇట్లా పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలంటే చాలా ఇష్టము. పాజిటివిటీ దొరుకుతుంది అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. గుడిలలో తిరుగుతుంటే మన మైండ్, ఎనర్జీ అంతా వేరే లెవెల్లో ఉంటుంది. మేమైతే శ్రీశైలం డ్యామ్ దగ్గర ఎక్కువసేపు ఆగలేదన్నమాట, ఎందుకంటే మా బుడ్డది ఇంకా మా హరిగాడు పండుకున్నారు. మళ్ళీ కార్ ఆగితే ఎక్కడ లేస్తారని చెప్పి ఫస్ట్ దూరం నుంచే చూసి వెళ్ళిపోదామని అనుకున్నాము. కానీ ఇంకా సరేలే నేను వీడియో తీసుకుంటా అని చెప్పి మా అన్నయ్య అయితే అక్కడ కార్ ఆపిండు. అప్పుడు నేను వీడియో తీసుకున్నా అనమాట. నాకైతే ఈ డ్యామ్ గురించి అంత ఎక్కువగా తెలీదు, తెలిసిన వాళ్ళైతే కింద కమెంట్స్లో చెప్పండి. ఒక్కటి మాత్రం తెలుసు, 2 కొండల మిడిల్లో అయితే ఈ డ్యామ్ని కట్టినారు. సో ఇక్కడ ఎలక్ట్రిసిటీ కూడా జనరేట్ అవుతుంది అనుకుంటా. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూస్తుంటే మాత్రం అమేజింగ్ ఉంది. బోట్స్ కూడా నడుపుతుండే దీంట్లో. సో మాకు టైం లేకుండే, అందుకోసం అని చెప్పి మేము ఎక్కలేదన్నమాట. సో అటు సైడ్ చూస్తే తెలంగాణ, ఇటు సైడ్ చూస్తే ఆంధ్రప్రదేశ్. సో ఆ డ్యామ్ కిందన పెద్ద హోల్స్ లా ఉన్నాయన్నమాట. సో ఏదైనా రిపేర్ వచ్చినా ఏమొచ్చినా అక్కడ వాళ్ళ ఆఫీస్, దాన్ని ఏమంటారు, ఉంటుంది కదా. సో దాంట్లో నుంచి కింద వాళ్ళకి వెళ్ళే దారి ఉంటుంది అనమాట. అక్కడ నుంచి వచ్చి రిపేర్స్ ఏదైనా చేస్తారేమో. మీరు చూస్తున్నారు కదా స్ట్రైట్గా అదే హోల్ అనమాట. సో ఫైనల్లీ అయితే మేము ఫస్ట్ శ్రీశైలంలో చూసే ప్లేస్ వచ్చేసి శిఖరం అన్నమాట. మా పొట్టిదైతే మంచిగా అసలు ఇబ్బంది పెట్టకుండా నడిచింది, అన్ని గనం స్టెప్స్ ఎక్కింది పైకి. లేకపోతే ఎప్పుడు మా హస్బెండ్ లేకపోతే నాకే ఫిట్టింగ్ పడుతుంది అనమాట దాన్ని ఎత్తుకొని నడవడము. ఇంకా నేను దాన్ని ఎత్తుకొని అలసిపోతా. కానీ ఈసారి మాత్రం అందరి దగ్గరికి వెళ్తుంది కాబట్టి అందరు ఎత్తుకున్నారు. సో ఈ శిఖరం నుంచి చూస్తే నంది కొమ్ముల మిడిల్లో నుంచి మనకి గోపురం కనిపించాలి. అట్లా గోపురం కనబడినప్పుడు మనది అంటే మన లైఫ్ మోక్షం అయినట్టు అన్నమాట.
కానీ మంచు ఉండడం వల్ల మాకైతే కనిపించలేదు. ఇంకెవరికైనా కనిపించిందో లేదో కమెంట్ చేయండి, వెళ్ళినప్పుడు కనిపిస్తే. నాకైతే కనిపించలేదు. మేబీ మంచు ఉండడం వల్లనో లేకపోతే నార్మల్గా కనిపించదో. సో చుట్టుపక్కల మొత్తం మంచిగా అండి. ఆ కొండలలో అసలు ఏమి కనబడలేదు. ఇదే నంది. ఈ చిన్న నంది నుంచి చూస్తే మనకి శిఖరం కనిపించాలి. సో అందమైన కొండలు, మంచి చల్లని గాలి, ప్యూర్ గాలి, ఎంత బాగా అనిపించిందో అసలు. అండ్ ఫైనల్లీ రూమ్స్ దగ్గరికి వస్తే మాత్రము మా బాబీ వాళ్ళ అన్నయ్య వాళ్ళు డొనేషన్ చేస్తూ ఉంటారనమాట. ఇట్లా శ్రీశైలంలో ఇట్లా పెద్ద పెద్ద డొనేషన్ చేసిన వాళ్ళకి ఏదో రూమ్స్ ఆల్రెడీ వాళ్ళ నేమ్ పైన ఉంటాయన్నమాట. వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా ఆ రూమ్స్ అనేది వాళ్ళకి అలాట్ అయిపోయి ఉంటుంది అనమాట. సో అట్లా మేము మాకు వేకెన్సీ వచ్చింది మాత్రం ఈ కరికాల సత్రంలో. సో ప్రతి కాస్ట్ బేసిస్ పైన చాలా సత్రాలు ఉంటాయి. ఈవెన్ పద్మశాలి సత్రం అయినా, రెడ్డిస్, కమ్మాస్ అట్లా చాలా ఉన్నాయన్నమాట. సో మాకైతే ఈ కరికాల సత్రంలో దొరికింది. లక్కీగా దొరికింది. మేము వెళ్ళినప్పుడు అయితే చాలా రష్ ఉండే, అది కూడా దొరకకపోతుండే, కానీ అట్లా డొనేషన్ అట్లా దాని ద్వారా దొరికిందనమాట మాకైతే. మేము వెళ్ళింది మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో నేనేం విన్నా అంటే ఇక్కడ చాలా సత్రాల్లో లిఫ్ట్ ఉండదంట. సో ఇది కొత్తగా కట్టినరు కాబట్టి దీంట్లో లిఫ్ట్ ఉంది, లిఫ్ట్ ప్రొవిజన్ అనేది. మంచిగా అయ్యప్ప స్వాములు కూడా వస్తారు, వాళ్ళకు కూడా ఉందన్నమాట ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. సో ఆ సత్రంలో అక్కడ పైన చూస్తున్నారు కదా ఫొటోస్, అవన్నీ డొనేషన్ ఇచ్చిన వాళ్ళ ఫొటోస్. చాలామంది ఇక్కడ 15 days కోసము సేవ చేయడానికి వస్తారు. అయితే మేము అక్కడ తింటుంటే వాళ్ళు చెప్తున్నారు అనమాట, వాళ్ళు కూడా ఒకప్పుడు డొనేషన్ ఇచ్చి వాళ్ళ ఫొటోస్ అక్కడ పెట్టున్నాయి. వాళ్ళు కూడా మంచిగా హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి సేవ కోసం వస్తారు. వంట చేసి అందరికీ వడ్డియడం అదంతా చేస్తారనమాట. ఎలాగో వాళ్ళకి రూమ్స్ అలాట్ అయిపోయి ఉంటాయి అదే హోటల్లో, అక్కడ ఉంటూ సేవ చేసుకుంటూ ఉంటారు. రూమ్స్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయండి. హాట్ వాటర్ అయితే 24/7 వస్తున్నాయి. మీలో ఎవరికైనా ఇలా బుక్ చేసుకోవాలనుకుంటే వెబ్సైట్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఇట్ విల్ బి వెరీ ఈజీ, కానీ ముందు బుక్ చేసుకుంటేనే దొరుకుతాయి మనకి. సో మేము వెళ్ళిన రోజు మాత్రం స్పర్శ దర్శనం లేకుండే. మేము వెళ్ళింది సాటర్డే, సో ఆ రోజు స్పర్శ దర్శనం లేకుండే అనమాట. సో మేము నార్మల్ ఫ్రీ దర్శనం లైన్లో వెళ్ళిపోయినాం అనమాట. నాకు తెలిసి అయితే మార్నింగ్ 4:30 ఆ టైంలో స్పర్శ దర్శనం ఉంటుంది, అంటే మనం శివుడిని ముట్టుకోవచ్చు అనమాట. మనం స్పర్శ దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ పంతులు ఇట్లా హెయిర్ చేసుకొని నీట్గా డ్రెస్ వేసుకోకపోవడం, గాజులు వేసుకోకపోవడం, బొట్టు పెట్టుకోకపోవడం ఇలాంటివి చేస్తే తిడతారంట అక్కడ. సో వేరే వాళ్ళతో ఎందుకు అనిపించుకోవడం అని చెప్పి నేను ఫస్టే మంచిగా జడేసేసుకున్నాను. మళ్ళీ ఎందుకులే, చిన్న పాప కూడా ఉంది, ఇరిటేషన్ వస్తుంది లైన్లో నించుంటే అని చెప్పి జడ కూడా వేసేసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే, మనం శ్రీశైలం అడవుల్లో ఎంటర్ అయ్యేటప్పుడే మన కార్లో ఏదైనా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉంటే తీసేస్తారు. బెటర్ అది క్యారీ చేయకపోవడమే. సో ఇక్కడ కొండపైన కూడా అలాంటి బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్ ఏం దొరకట్లేదు. సో మేము పెద్దది తీసుకొని మా వాటర్ బాటిల్స్లో నింపుకున్నాం అన్నమాట. సో మేమైతే నెక్స్ట్ ప్లేస్, ఇంకా టైం ఉంది దర్శనానికి అని చెప్పి ఇక్కడ శివాజీ మహారాజ్ ఒక అంటే మెమోరియల్ అంటే ఒక మ్యూజియం లాగా కట్టారు, అక్కడికైతే వచ్చినాము. అసలు చాలా బాగా అనిపించింది ఆ స్టోరీ తెలుసుకొని. చాలామంది శివాజీ ఫ్యాన్స్ ఉంటారు కదా,
సో అలా. అండ్ ఇక్కడ భ్రమరాంబికాదేవి శివాజీకి వార్కి వెళ్ళేటప్పుడు కత్తి కూడా ఇస్తుంది, అది కూడా ఉంటాయి అన్నమాట లోపల స్టాచ్యూస్ లాగా. మనం లోపల ఫోన్ ఎలా ఉండదు కాబట్టి నేనైతే తీసుకెళ్ళలేదు. మీలో ఎవరికైనా స్టోరీస్ తెలుసుకోవాలి అని ఉంటే నేను ఇక్కడ స్క్రీన్ మీద యాడ్ చేస్తున్నాను, మీరు పాజ్ చేసి జూమ్ చేసుకొని చూడొచ్చు ఏంటి హిస్టరీ అదంతా. నేను కూడా ఇదంతా ఫస్ట్ టైమే చూడ్డాం కాబట్టి మంచిగా టైం తీసుకొని చదివినాను. ఫోన్ ఎలా లేదు కాబట్టి మేము ఫోన్ ఇక్కడనే పెట్టేసి పోతున్నాం. వచ్చినాక కలుద్దాం, బాయ్ బాయ్. ఆడ వీడియో తీసుకురాదు. ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ హోటల్కి వచ్చేసాము. అండ్ మీరు అక్కడ చూసారు కదా నో రూమ్స్, ఎందుకంటే అంత రష్ ఉందన్నమాట. దర్శనం అయితే అద్భుతంగా అయింది, భ్రమరాంబికాదేవిది అండ్ శివుడిది కూడా. ఇంకా పిల్లలు కూడా ఫుల్గా టైర్డ్ అయిపోయారు, వాళ్ళని ఎత్తుకొని నేను కూడా టైర్డ్ అయిపోయాను అనమాట. సో ఇప్పుడైతే మేము తినడానికి వచ్చాము. ఫుడ్ అయితే అమేజింగ్ ఉందండి, అడిగి వేస్తారు ప్రేమతో, చాలా బాగా మాట్లాడతారు. మీరు ఎవరైనా వెళ్తే నేనైతే ఇది రికమెండ్ చేస్తాను. ఇంత మంచి ఫుడ్ మనకి హోటల్స్లో కూడా దొరకదండి, అంత అద్భుతంగా ఉంది. అండ్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో మంచి వీడియోస్ మీ ముందుకు తెస్తాను ఇలాంటివి. మీరు చూడని ప్లేసెస్ కూడా నేను డెఫినెట్గా చూపిస్తాను నా వీడియోల ద్వారా. సో ఇక్కడైతే మా చిన్నారికి చాలా ఆకలిస్తుందంట, చేపెట్టి ఎలా తింటుందో చూడండి. కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. సో అలా అయితే నాకు సపోర్ట్ కూడా దొరుకుతుంది.